మేకల అమరబాబు రాసిన తన సొంత అనుభవాలు. వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ 2 బస్తాల వడ్లు శీర్షిక నుండి ఈ కథనం. ఉమ్మడి గుంటూరు జిల్లా చల్లగుండ్ల గ్రామం, 1982వ సంవత్సరం. వడ్ల కుప్పని అట్టాగా ఎంతసేపు సూత్తావు? నువ్వు సూత్తే వడ్లేమన్నా పెరుగుతాయా ఏంది? దేవుడు ఇన్ని పండాలని రాసి పెడితే అన్నే పండుతాయి కదా అని మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య అప్పటికి 5ఓసారో 6ఓసారో మా నాన్నతో అనడం. నాన్న మాత్రం గుండె పగిలిన మనిషిలా ఆ వడ్లని అలా చూస్తూనే ఉన్నాడు. నాన్న బాధకు బలమైన కారణం లేకపోలేదు. ప్రతి ఏడాది చేలో కళ్ళం కొట్టి వడ్లను ఎద్దుల బండ్లపై జల్లల్లో పోసుకుని ఇంటికి చేర్చి ఆరుబయట పట్టలపై పోసి 4-5 రోజులు ఎండకు ఆరబెట్టి ఉప్పగా చేసినప్పుడు చూడాలి నాన్న ముఖం దీపాల పండుగ నాటి మతాబులా వెలిగిపోయేది. ఇంటిల్లిపాది పడిన కష్టానికి తగ్గట్లుగా వడ్లు పండాయని సంబరపడిపోయేవాడు. పరోళ్లకు అడిగిన దానికంటే 2-3 మానికలు ఎక్కువ వడ్లు ఇచ్చేవాడు. మానిక అంటే కొలిచే పాత్ర. అప్పట్లో ఒక బస్తా అంటే కొలతకు 54 మానికలు, తూకానికి 76 కిలోలు. ఆ ఏడాది పంటకు తెగుళ్లు సోకి చేను చాలా తక్కువ పండింది. అందుకని నాన్న కుశాలగా లేడు. పెట్టిన పెట్టుబడి పోను, మిగిలిన గింజలు ఏడాదంతా తిండికి సరిపోతాయా అని బాధపడుతున్నాడు. ఆ రోజు వడ్లను గోతాల్లోకి ఎత్తబోతుండగా ఎలుకల బుట్టల ఎల్లన్న వచ్చాడు. చేలో వరిదుబ్బల్ని ఎలుకలు కొట్టకుండా గట్ల దగ్గర బుట్టలు పెట్టి వాటిని పట్టి పంటను కాపాడిన ఆయన. అందుకు వడ్లిస్తామని నాన్న వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో డబ్బులు చాలా తక్కువ ఉండేవి. ప్రతి పనికి వడ్లనే ఇచ్చేవారు. ఎల్లన్న గోతం తెరిచి పట్టుకుంటే నాన్న మానికతో వడ్లను పోస్తున్నాడు. అలా 8 మానికలు కొలిచి ఆపేశాడు. అదేంది వెంకటేశ్వర్లు గారు, 10 మానికలు కదా అనుకుంది, 8 పోసారేంది అని ఎల్లన్న అడిగాడు. ఈసారి పెద్దగా పండలేదులేరా, ముందుకేడుకు ఎక్కువ కొలుపుతాలే అని నాన్న చెప్పాడు. ముందనుకున్నట్టు కొలవాల్సిందే, మీలాగే మిగతా వాళ్ళు కూడా తగ్గితే నా పొట్ట గడిచేదెట్టా అని ఎల్లన్న దీనంగా అన్నాడు. పనోళ్లకు తగ్గించి మిగిల్చిన వడ్లు తిన్నా మనకు వంటబట్టవులేరా, వాడికి మొత్తం కొలిచి ఇచ్చేయని తాతయ్య అనడంతో నాన్న అయిష్టంగానే మిగతా 2 మానికల వడ్లను గోతంలో పోశాడు. కాలువ నీటిని చేనికి 2 తడులు ఎక్కువ పెట్టుకోనిచ్చిన లస్కర్ సుబ్బయ్య, ఏడాదంతా క్షవరాలు గడ్డాలు చేసిన నారాయణ, బట్టలు ఉతికిన గోవిందు, ఇంట్లో చిన్నోళ్లకు పెద్దోళ్లకు చెప్పులు కుట్టిన యాకోబు, శుభకార్యాలకు అవసరమైన కుండలిచ్చిన మల్లన్న, బర్రెలు దున్నల్ని మేపిన దావీదు, కర్రకు ముళ్ళు పెట్టడం నుంచి నాగలి చేయడం వరకు చక్కబెట్టిన సూర్యనారాయణ, ఇలా అందరూ గోతాలు తీసుకుని ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఎలాంటి తగ్గింపులు లేకుండా వాళ్లకు నాన్న వడ్లు కొలిచాడు. జ్వరాలు, రోగాలు, రొస్టులు వస్తే ఇంటికొచ్చి చూసి బిళ్లలు రాసిచ్చి మా ఆరోగ్యాన్ని కాపాడిన ఆర్ఎంపీ డాక్టర్ గారు పంపిన మనిషి చివర్లో వచ్చాడు. అందరికంటే ఎక్కువగా ఆయనకు 25 మానికల వడ్లు ఇచ్చి పంపాడు నాన్న. మిగిలిన ధాన్యాన్ని గోతాల్లోకెత్తి మూతులను కట్టి ఆ బస్తాల్ని ఇంటి పంచలోకి చేరుస్తుండగా చాటింపు కోటన్న తప్పెట శబ్దం మాకు దగ్గరవుతూ వస్తోంది. ఇందు మూలంగా అందరికీ తెలియజెప్పేదేంటంటే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారంట. మనూరోళ్లం కూడా ఆ పార్టీలో చేరాలని, పార్టీ జెండా కోసం 4 అడుగుల ఎత్తున దిమ్మెను కట్టాలని, జెండా కట్టడానికి 40 అడుగుల పెద్ద ఇనుప కడ్డీని కొనాలని పెద్దోళ్లంతా అనుకుంటున్నారు. పార్టీ మీటింగులకు పోవడానికి డబ్బులు పోగు చేసుకోవాలంట. అందుకని ఎవరికి తోచినంత వారు డబ్బులు గాని వడ్లు గాని ఇయ్యాలంట. ఈరోజు మా పటేల 2 మనుషులు ఈ బజారుకొచ్చి వసూలు చేస్తారో అని కోటన్న కుక్క తిప్పుకోకుండా చాటింపేసి మళ్లీ తప్పెట వాయించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఏదో కొత్త బలం వచ్చినట్టు కనిపించేవాడు నాన్న. ఇప్పుడన్నా పేటకో గుంటూరుకో పోయినప్పుడు హాల్లో ఎంతో కుశాలుగా సినిమాలు చూసేవాడు. పండక్కో పబ్బానికో ఊళ్ళో బొడ్రాయి కాడో పంచాయతీ ఆఫీస్ దగ్గర తెరకట్టి
ప్రొజెక్టర్ పెట్టి వేసే ఎన్టీఆర్ సినిమాల్ని చూసేటప్పుడు చాలా ముందుగానే వెళ్ళి ముందు వరుసలో కూర్చునేవాడు. రాముడు భీముడు సినిమాలోని ఈ పాటంటే నాన్నకు ప్రాణం. తరచూ పాడుతుంటాడు కూడా. ఆ పాట రేడియోలో వస్తుందంటే పనులన్నీ ఆపేసి అయిపోయేదాకా వినాల్సిందే. నాన్నకు ఎంతో ఇష్టమైన 2 సంగతులు అందులో ఉన్నాయి. మరి అందులో ఎన్టీఆర్ ఆడి పాడడం ఒక సంగతైతే, బ్యాక్గ్రౌండ్లో నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ పనులు సాగుతుండడం మరొక సంగతి. పల్నాడులోని మా ఊరి మెట్ట బీడు పొలాల్ని బంగారు మాగాణిలా మార్చింది నాగార్జున సాగర్ కుడికాలువ నీరే. నాన్న చదువుకోలేదు, అయినా ఎంతో కష్టమైన ఎన్టీఆర్ డైలాగుల్ని, కొన్ని సినిమాల్లో ఆయన పాడిన పద్యాలను తప్పుల్లేకుండా కంఠత అప్పగించేసేవాడు. అంతకుముందు రాజకీయాలంటే మా బజార్లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవారు కానే కాదు. మా బజారుకు పెద్ద మనిషిగా ఉండే కోటిలింగం ఎవరి పేరు చెబితే వారికే జై కొట్టేవాళ్ళు. కోటిలింగం పంపించాడంటూ గోతం తీసుకుని 2 మనుషులు ఆ రోజు సాయంత్రం మా ఇంటికొచ్చారు. నాన్న ఎన్ని మానికల ఒడ్లు కొలుస్తాడా అని అందరం చూస్తూ ఉన్నాం. వచ్చిన 2కి చెరో బస్తా ఒడ్లు ఎత్తి పంపించాడు నాన్న. అది చూసి అమ్మా, నాయనమ్మ, తాతయ్యలకు నోట మాట రాలేదు. అదేంద్రా 2 బత్తాలిచ్చినావు, 20 మానికలిత్తే పోయేదిగా. ఎన్టీఆర్ అంటే నీకు ఇట్టం కాబట్టి మహా అయితే ఇంకో 10 మానికలు ఎక్కువ కొలవాల్సింది. అట్టగాకుండా ఒక పాలే 2 బత్తాలిత్తే ఎట్టా? తిండి సరుకులు అప్పిచ్చిన కోబటాయనకి, పురుగుల మందులు, ఎరువులు ఇచ్చిన మందులు కొట్టాయనకి ఇంకా ఒడ్లు కొలవాలి. ఉన్నాయి సరిపోతాయో లేదో. ఇంత కటకటలాడుతున్నప్పుడు నువ్వు ఒక పాలే 2 బత్తాలిచ్చినావేంది అని తాతయ్య అడిగాడు. నాన్న ఏమీ మాట్లాడలేదు. ఏందయ్యో, సాక్షాత్తు ఎన్టీ రామారావే సరాసరి మనూరుకొచ్చి, వెంకటేశ్వర్లు నువ్విత్తేనే గాని నా పారిటీ నడిచేటట్టు లేదు అని నిన్నేదో అడిగినట్టు 2 బత్తాలిచ్చినావు అని అమ్మ నిష్ఠూరమాడినా నాన్న నవ్వుతూ నిలబడ్డారే తప్ప బదులివ్వలేదు. ఆయన ముఖం చూసి ఏమీ అనలేక అందరూ నిన్నకొల్లిపోయారు. వెంకటేశ్వర్లు 2 బస్తాలిచ్చాడంట అని బజారు మొత్తం ఉలిక్కిపడింది. వెంకటేశ్వర్లు ఎచ్చులు పోతున్నాడు అని కొందరంటే, ఎన్టీఆర్ అంటే ఇట్టం కదా అందుకే ఇచ్చుంటాడు అని మరికొందరన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే కోటిలింగం తనతో పాటు 2 వెంట పెట్టుకుని మా ఇంటికొచ్చాడు. ఆయనతో వచ్చిన 2లో ఒకరు తలపై బస్తా, ఇంకొకరి తలపై అరబస్తా ఒడ్లు ఉన్నాయి. వారిద్దరూ మా ఇంటి పంచలో ఆ వడ్లను దించారు. ఏంది వెంకటేశ్వర్లు, 2 బత్తాల ఒడ్లను సందాగా ఇచ్చేంత మొగోడివా నువ్వు? తెక్కలోడా, అందరికంటే ముందుండి పార్టీలో తిరగాలనుకుంటున్న నేనే నాకున్నంతలో అరబత్తా ఇచ్చా. నీ దగ్గర 2 బత్తాల ఒడ్లు తీసుకుంటే నా పరువేం కావాలా? ఊళ్ళో వాళ్ళంతా ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు 10 మానికలో 2 మానికలో కొలిసినోళ్లే గాని నీలాగా 2 బత్తాలిచ్చినోళ్ళు లేరురా నాయనా. అందుకే అరబత్తా ఉంచుకొని మిగతావి ఇచ్చేద్దామని వచ్చా అని చెప్పేసి కోటిలింగం వెళ్ళిపోయాడు. ఆ బస్తాన్నర వడ్లను చూసి మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య అమ్మయ్య అని నిట్టూర్చితే, తానిచ్చిన చందా తిరిగి వచ్చినందుకు మా నాన్న ముఖ చిత్రం చిన్నబోయింది.